సో మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్లో టైప్ 2 మోడల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చూసే ముందు నిన్న మనం ఒక ఫార్ములా చూసినాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గంటకు 20 స్వీట్స్ తినగలను, అది ఎఫిషియన్సీ. ఒక గంటకు 20 స్వీట్స్ తినగలను. నేను 2 అవర్స్లో ఎన్ని స్వీట్స్ తినగలను? 40 కదా. ఈ 40 అనేది టోటల్ వర్క్ అనమాట. సో ఎఫిషియన్సీ ఎంత? 1 అవర్లో 20, టైం ఎంత? 2 అవర్స్. సో అప్పుడు నాకు టోటల్ వర్క్ ఏమొస్తుంది? 40 యూనిట్స్. ఇది ఫార్ములాలో ఉన్న మీనింగ్. టైప్ 2 మోడల్ చూద్దాం. టైప్ 1లో మనం ఏ అండ్ బి ఆర్ పి అండ్ క్యూ, ఈ ఓన్లీ 2 మెంబర్స్ మధ్యనే రిలేషన్ చూసినాం. ఇప్పుడు మనం ఏబిసి ఆర్ రవి, రోషన్, రాజేష్, ఇట్లా 3 పీపుల్ మధ్య రిలేషన్ చూస్తాం. ఇక్కడ రవి, రోషన్, రాజేష్ కంప్లీటెడ్ ఏ వర్క్ ఇన్ 10, 12, 15 days respectively. If all 3 work together, in how many days work will be completed? So Ravi in 10, Roshan in 12 and Rajesh in 15 days. ఇది టైం అన్నమాట. మనకి ఎఫిషియన్సీ అనేది యూనిట్స్ పర్ అవర్ ఆర్ యూనిట్స్ పర్ డే అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ డేస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ యూనిట్స్ పర్ డే. సో మనకి టోటల్ వర్క్ ఇక్కడ టైం ఇచ్చిండు, అంటే ఎన్ని రోజుల్లో చేయగలరు అని ఇచ్చిండు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు తెలుసుకోవాలంటే ముందు అసలు టోటల్ వర్క్ ఎంత తెలుసుకోవాలి కదా. ఈ టోటల్ వర్క్ రావాలంటే మనం ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 10, 12, 15, 10, 12, 15. నార్మల్గా 10, 12, 15 ఇట్లా ఎల్సిఎం తీసుకోవచ్చు, కానీ అది కొద్దిగా టైం టేకింగ్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ ఉండాలి కాబట్టి పెద్ద నెంబర్ తీసుకొని పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. 15 2 జా 30. ఈ 30 అనేది 12లో పోతుందా? పోదు. 15 3 జా 45. 45 అనేది 12లో పోతుందా? పోదు. 15 4 జా 60. ఈ 60 అనేది 12లో పోతుంది, 10లో పోతుంది. సో మనకి టోటల్ వర్క్ వచ్చేసి 60 యూనిట్స్. ఇప్పుడు ఎఫిషియన్సీ చూడాలి. ఈ రవి అనేటోడు 60 యూనిట్స్ని 10 daysలో చేయగలడు. అంటే వాడి ఎఫిషియన్సీ ఎంత? 6 యూనిట్స్ పర్ డే. 1 డేకి 6 యూనిట్స్ చేస్తే 10 daysకి 60 యూనిట్స్. అట్లనే రోషన్ వచ్చేసి 12 5 జా 60, 12 5 జా 60, 5 యూనిట్స్ పర్ డే. రాజేష్ 15 4 జా 60, సో 4 యూనిట్స్ పర్ డే. మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. వీడికి కావాల్సింది వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. 60 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ముగ్గురు దిగాలి కాబట్టి 6 + 4 10, 10 + 5 15 ఇంటూ టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు 15 4 జా 60. సో 4 daysలో వాళ్ళు ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ 1 వచ్చేసి 4 days. నెక్స్ట్ క్వశ్చన్. ABC completes a work in 4, 5, 6 hours respectively. If they all work together, they receive 777 rupees as wages for the whole work. Then find the part of A. వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఎఫిషియన్సీ ఇది. అయితే వాళ్ళకి 777 రూపీస్ వచ్చినాయి. ఏ ఒక్కడికి ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 డేకి 6 స్వీట్స్ తినగలను. బి అనేటోడు 5 స్వీట్స్ తినగలడు. సి అనేటోడు 4 స్వీట్స్ తినగలడు. అంటే ఎఫిషియన్సీ నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదన్నా వర్క్ పోయినప్పుడు కూడా ఎఫిషియన్సీని బట్టి మనకి మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పనికి పోయినావు, నువ్వు ఆ పనిలో ఎక్కువ వర్క్ చేస్తే నీకు ఎక్కువ మనీ వస్తుంది. సో అదేవిధంగా ఏ అనేటోడు 4 అవర్స్లో చేస్తాడు. బి అనేటోడు 5 అవర్స్లో చేస్తాడు. సి అనేటోడు 6 అవర్స్లో చేస్తాడు. సో 4, 5, 6కి ఎల్సిఎం చేయాలి. ఈ 5 ఎప్పుడున్నా కానీ మనం డైరెక్ట్గా మన ఎఫిషియన్సీ ఆర్ టోటల్ వర్క్ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 10లో ఉంటుంది. సో 6 2 జా 12 అనేది 5లో పోదు, ఓన్లీ 5 మల్టిపుల్ ఆఫ్ 5లో పోతుంది ఆర్ 10లో పోతుంది. సో 6 5 జా 30 తీసుకుందాం. 30 అనేది 5లో పోతుంది కానీ 4లో పోదు.
సో 6 అనేది 5లో పోతుంది అండ్ 4లో కూడా పోతుంది. సో మన టోటల్ వర్క్ వచ్చేసి 60 యూనిట్స్. అప్పుడు ఎఫిషియన్సీ అనేది యూనిట్స్ పర్ అవర్. సో 60 యూనిట్స్ని 4 అవర్స్లో చేస్తే వీడి ఎఫిషియన్సీ ఎంత 15 యూనిట్స్ పర్ అవర్. వీడు 12 యూనిట్స్ పర్ అవర్. నెక్స్ట్ 10 యూనిట్స్ పర్ అవర్. సో మనకి ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసింది, ఎఫిషియన్సీ వచ్చేసింది. అది అడిగింది ఏ యొక్క ఎఫిషియన్సీ. 15 + 10 25 + 12 37 యూనిట్స్కి 770 రూపీస్ వస్తే ఏ పార్ట్ కాబట్టి 15 యూనిట్స్కి ఎంత మనీ వస్తుంది. సో మనం ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 7 ఉంది, 7తో ఏది మల్టిప్లై చేస్తే లాస్ట్కి 7 వస్తుంది. ఓన్లీ 7 1 7లో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఈ 777 ఉంది. ఈ 777 అనేది 370 10 370, సో 37 10 370. అట్లనే 37 20 ఎంతో చూడాలి. 37 2 2 7 14, 2 3 6, ఇది ఒకటి 740. 37 20 740. ఇంకెంత మిగిలింది 37 మిగిలింది. 777 అంటే 37 21 వచ్చేసి 777. అంటే ఇక్కడ మనం 21 టైమ్స్ మల్టిప్లై చేస్తే 777 వస్తుంది. అట్లనే ఇక్కడ 15 × 21, ఇక్కడ ఎంత మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఎంత చూడండి. 15 2 30 అంటే 300 ప్లస్ 15 1 15 అంటే 315. సో ఏ యొక్క మనీ వచ్చేసి 315. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P, Q and R together cut a field's crop in 6 days. If P takes 10 days, Q takes 24 days, then how many days R alone cut this crop? వీళ్ళు ముగ్గురు కలిసి 6 డేస్లో చేస్తారు. P ఒక్కడు కలిసి 10 days, Q ఒక్కడు కలిసి 24 డేస్లో చేస్తే R ఒక్కడు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో యాజ్ యూజువల్ మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 5 or 10 వచ్చినప్పుడు మనం కూడా మల్టిపుల్ ఆఫ్ 5 or 10లోనే చూడాలన్నమాట. సో 24 5 120. సో 120 అనేది 10లో పోతుంది, 6లో పోతుంది. సో టోటల్ వర్క్ వచ్చేసి 120 యూనిట్స్. ఈ 120 యూనిట్స్ని 6 డేస్లో చేయగలిగితే వీడి ఎఫిషియన్సీ ఎంత 20 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఎఫిషియన్సీ అనేది యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ 12 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ 5 యూనిట్స్ పర్ డే. సో ఇక్కడ ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ 20 యూనిట్స్ పర్ డే. వీళ్ళిద్దరు కలిసి 12 + 5 70 యూనిట్స్ పర్ డే. ఇంకా మిగిలిన 3 యూనిట్స్ పర్ డే ఎవరి ఆర్. సో 3 యూనిట్స్ పర్ డే చేయగలిగితే, ఐ మీన్ 1 డేకి 3 యూనిట్స్ చేయగలిగితే 120 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో 3 × 3 4 12. సో 3 × 40. ఇక్కడ 40 చేసినాం కాబట్టి ఇక్కడ ఇంటూ 40 చేయాలి. సో 40 డేస్లో ఏ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ అనమాట. ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ రోజు ఏ అనేటోడు చేసిండు, నెక్స్ట్ రోజు B + C చేశారు అంటే థర్డ్ రోజు ఏ మాత్రమే చేస్తాడు, అలాగే ఫోర్త్ రోజు B + C చేస్తాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వీటిని ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ అంటారు. సో P, Q and R can do a work in 10, 15 and 30 days respectively. P works daily and Q + R together join P on alternate days. సో అంటే ఇక్కడ P కూడా ఉంటుంది అనమాట. alternate days starting the first day, in how many days will the work be done. మనం ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం. సో పెద్ద నెంబర్ 30. సో ఎల్సిఎం 30 అనుకుంటే 30 అనేది 15లో పోతుంది, 10లో పోతుంది. సో టోటల్ వర్క్ వచ్చేసి 30 యూనిట్స్. ఎఫిషియన్సీ 10 3 30, 15 2 30, 31 30. ఎఫిషియన్సీ వచ్చింది. P అనేటోడు ఫస్ట్ డే చేస్తాడు, నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి PQR ముగ్గురు చేస్తారు. అంటే 2 డేస్కి వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత 3. ఫస్ట్ డే 3 యూనిట్స్, సెకండ్ డే 3 + 2 5 + 1 6 యూనిట్స్. అంటే 2 డేస్కి
9 యూనిట్స్ అంటే ఫస్ట్ డే 3 యూనిట్స్, సెకండ్ డే 3 యూనిట్స్ ప్లస్ ఈ 2 + 1 3 యూనిట్స్ 6 యూనిట్స్ అంటే 2 డేస్లో 9 యూనిట్స్. మనకి ఇక్కడ ఉంది 30 యూనిట్స్ అంటే 2 డేస్లో 9 యూనిట్స్ అయితే మనం 6 డేస్లో చూద్దాం. 6 డేస్లో అంటే ఇక్కడ ఇంటూ 3 జరిగింది అంటే ఇక్కడ కూడా ఇంటూ 3 జరగాలి. 9 3 జా 27. 6 డేస్లో 27 యూనిట్స్ అయిపోయినాయి. ఇంకెన్ని యూనిట్స్ ఉన్నాయి? 30 - 27 3 యూనిట్స్ ఉన్నాయి. మనకి 6 డేస్ అయిపోయిందంటే 1 2 3 4 5 6 అంటే ఇక్కడ ముగ్గురు కలిసి చేశారు. నెక్స్ట్ 7th డే ఎవరు చేయాలి? పీ చేయాలి. పీ అనేటోడు ఒక్క డేకి ఎన్ని చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. అంటే 7th డే రోజు 3 యూనిట్స్ పర్ డే అయిపోయాయి. అంటే టోటల్గా 30 యూనిట్స్ అయిపోయినాయి. సారీ, పీ ఆన్ ఆల్టర్నేట్ డే స్టార్టింగ్ ద ఫస్ట్ డే. ఐ మీన్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ పీ వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ డే చేస్తారు. సెకండ్ డే పీ చేస్తాడు. అంటే 6 డేస్కి 6th డే రోజు మనకి పీ చేస్తే 7th డే రోజు ఎవరు చేయాలి? పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ చేయాలి. అంటే 7th డే రోజు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ చేయాలంటే మనకి ఉన్నది 3 యూనిట్స్ చేయాలి. వీళ్ళు ముగ్గురు కలిసి 1 డేకి ఏం చేయగలరు? 3 + 2 6 యూనిట్స్ పర్ డే. 1 డేకి 6 యూనిట్స్ చేస్తే 3 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారు? హాఫ్ యూనిట్స్. ఇక్కడ ఒక 6 + హాఫ్ యూనిట్స్ అంటే 6.5 యూనిట్స్. ఐ మీన్ 6.5 డేస్లో ఆ పని మొత్తం పూర్తి కావాలి. సో క్వశ్చన్ క్లియర్గా చదవాలి. నేను పీతోని స్టార్ట్ అయింది అనుకున్నా, కానీ స్టార్టింగ్ ద ఫస్ట్ డే విత్ పీ క్యూ అండ్ ఆర్ టుగెదర్ జాయిన్ పీ. సో ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చదవాలి.